Compare the boiling point of given solutions 10 power minus 4 molar NaCl, 10 power minus 3 molar NaCl, 10 power minus 2 molar NaCl, 10 power minus 4 molar యూరియా. ఇది January 22 మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. సో దీనికి ఆన్సరింగ్ మనం ఎలా చేయాలి అంటే delta TB elevation in boiling point is directly proportional to molality and is also directly proportional to 1/2 factor I. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అనేది మొలాలిటీకి 1/2 ఫ్యాక్టర్కి కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. 1/2 ఫ్యాక్టర్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తామంటే మనకి ఇచ్చినవి ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా. యూరియా మాత్రం నాన్ ఎలక్ట్రోలైట్. 3 డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి. యూరియాకి కాన్సన్ట్రేషన్ ఇది కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో మనకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా హయ్యర్ ద ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డెల్టా టీబీని ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటాము. హయ్యర్ ద ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, హయ్యర్ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్. డెల్టా టీబీ వాల్యూ హయ్యర్ అయితే బాయిలింగ్ పాయింట్ కూడా హయ్యర్గా ఉంటుంది. సో మనకి NaClకి 1/2 ఫ్యాక్టర్ ఐ వాల్యూ చూసుకుంటే 2 అవుతుంది. ఎందుకంటే ఇది Na+ కింద Cl- అయాన్స్ కింద డివైడ్ అవుతుంది కాబట్టి I = 2 అవుతుంది. సో యూరియా చూసుకుంటే నాన్ ఎలక్ట్రోలైట్, సో దీనికి I వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ తోటి ఇక్కడ ఉన్న కాన్సన్ట్రేషన్ మనం మల్టిప్లై చేసుకుంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ వచ్చి 2 × 10⁻⁻4 మోలార్ అవుతుంది. NaCl కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. సెకండ్ ఆప్షన్ వచ్చి 2 × 10⁻³ మోలార్. థర్డ్ ఆప్షన్ 2 × 10⁻² మోలార్. ఫోర్త్ ఆప్షన్ 1 × 10⁻⁴ మోలార్ అవుతుంది. సో వీటన్నిటిలోనూ హయ్యర్ డెల్టా టీబీ దేనికి ఉంది అంటే థర్డ్ ఆప్షన్కి, దీనికి హయ్యర్గా ఉంది. దాని తర్వాత సెకండ్ ఆప్షన్కి, నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్కి ఉంది. అంత లీస్ట్ వచ్చి 1 × 10⁻⁴ అవుతుంది. సో వీటిని ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే మనకి థర్డ్ హైయెస్ట్ అవుతుంది, తర్వాత సెకండ్, తర్వాత ఫస్ట్ వన్, ఫైనల్గా ఫోర్త్ వన్ అవుతుంది. ఇక్కడ మరి